వారి వారి తలాంతును బట్టి, దేవుడు వారికి ఇచ్చిన భారమును బట్టి క్లుప్తంగానే దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. సమయం లేదు కనుక మనం కొంత ముగించుకోవాలి. వీళ్ళకి చాక్లెట్ ఇవ్వకండి, మాట్లాడుతారు వీళ్ళు. మీకు చాక్లెట్ కట్. ఇక ఎక్కడ మాట్లాడతారో వీళ్ళు కూడా కట్. ఈ చాక్లెట్ ఇవ్వగలి. కొత్త పుస్తకాల్లో చేర్చబడిన పాటలలో 22వ పాట అందరికి వస్తుందా? 22 చేర్చబడిన పాటలు. ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరికి రాదా? ఎవరు నేర్పించలే? ఇది కొత్త పాటలలో చేర్చబడ్డది. మేము స్పెషల్ మీటింగ్స్కి ఇది పాడించాం. బాగానే పాడారు అన్న. అంటే నేను పల్ల ఒకటి పాడతాను, గుర్తుపెట్టుకోండి అండి. చాలా మంచి పాట ఇది. ఇది ఈ దినంలో పాడాల్సింది. నేను అనుకుంటా ఉన్నాను పాడతారేమో అని, కానీ మిస్ అయినారు. వీళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ లేని మీటింగ్స్ అని నేనే మాట్లాడతారు వీళ్ళు. నేను అంటున్నా కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. సండే స్కూల్ టీచర్లు ఏం చేస్తారంటే వీళ్ళకి నెక్స్ట్ సండే రోజు 25వ తారీఖున వాక్యం ఏం చెప్పినారు చెప్పండి అడగండి. బలిగా మీకు చాక్లెట్ ఏమని బెదిరించానంటే కానీ కంపల్సరీ వింటూ ఉంటారు వీళ్ళు. చిన్నపిల్లలు కదా, మామూలు ఉంటుంది. కానీ మనము వీళ్ళకి బాగా నేర్పించాలి చిన్నపిల్లలకి. ఎందుకంటే రాబోయే దినాల్లో వాళ్ళే రేపు పొద్దున ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మా సండే స్కూల్ టీచరు ఇది నేర్పించారు, ఇట్లా ఆత్మీయంగా బల పొందినాము అంటే వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి బాగా నేర్పించాలి. పల్ల ఒకటి వార్తను గమనించండి. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు. పరము నుండి ధరణికి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా శ్రీ యేసు నాదుడు. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా శ్రీ యేసు నాదుడు. అంటే ఈ రాగం ఇట్లే ఉంటుంది. ఆద్యంతరహితుడు, అల్ఫా ఒమేగా తానే, ఆది సంభూతుడు, అసమానుండైన క్రీస్తు. ఆద్యంతరహితుడు, అల్ఫా ఒమేగా తానే, ఆది సంభూతుడు, అసమానుండైన క్రీస్తు. సర్వలోకమునకై గొర్రె పిల్లగా బలి మృతుల నుండి లేచిన సజీవుడు. సర్వలోకమునకై గొర్రె పిల్లగా బలి మృతుల నుండి లేచిన సజీవుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు. పరము నుండి ధరణికి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా శ్రీ యేసు నాదుడు.
పరిశుద్ధ దేవుడు హల్లెలూయ శ్రీ యేసునాథుడు. అంటే రాగం ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది పాట ఇది. ఒక్కసారి వాడి నేర్పించిండు మాకు, నేను నేర్చేసుకున్నా. అంటే దేవుడు ఒక తలంత ఇచ్చినాడు నాకు, దేవుడు అది. ఎప్పుడన్నా బాగా దుఃఖం వచ్చిందనుకోండి, ఒక కష్టమో లేకపోతే ఒక దుఃఖమో నిట్టూర్పో వచ్చినప్పుడు నేను పాటలు పాడుతూనే ఉంటా. ఉదాహరణ చెప్తాను మీకు. మా తల్లిదండ్రులు ఏమని అన్నారు అనుకోండి, వాళ్ళు ఇంకా ప్రభుని ఎరగలే, అట్లా బాధాకరమైన మాటలు మాట్లాడేటప్పుడు వచ్చి పాటల బొగ్గు తీసేసి నాకు నచ్చిన పాటలన్నీ పాడుకుంటూ కూర్చుంటా. కాబట్టి ఆ పాటలు ఇప్పుడు ఏదో భజంత్రీలు కొట్టినట్లు ఇంకా ప్రోగ్రాంలు పెట్టుకొని ఎగిరినట్లు పాటలు కాదు ఇవి. చాలా ఆత్మీయంగా రాసినట్టువి. పాడుతూ ఉంటే దాంట్లో ఉండే రాగము, అర్థము, అర్థవంతంగా మనం పాడగలిగితే అది మనస్సును కదిలిస్తుంది. అందుకే మనం పాటలు పాడేటప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. నేను అదే కోరుకున్నాను మీకు ఉదయకాలంలో. ఎందుకంటే వాక్యము పాట ఎంత మనిషిని కదిలిస్తుంది అంటే అంత కదిలిస్తుంది. అది మనం మర్చిపోకూడదు. మనం దేవుని వాక్యం విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా, అర్థవంతంగా, నిదానంగా చదువుకుంటారండి, మీకు అర్థమైపోతుంది లేఖన భాగాల్లోనే. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మార్చి చదువుకుందాం. 1వ వచనం నేను, 2వ వచనం మీరు, అలా ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఎదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజు జ్ఞానం వచ్చిన తూర్పున దిక్కున మేము ఆయన ప్రత్యేకతను చూచి ఆయన పూజింపవచ్చునని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధానుల నుండి శాస్త్రులను అందరినీ కూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగిన. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఎలా అనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దాని కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పాలించు అధిపతి నీలో ఉండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. పరిష్కారం తెలుసు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. రాజు మాట విని బయలుదేరికి వచ్చినారు. ఎదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రంలో శిశువు నేను చోటికి మీదుగా నిలిచి వచ్చి వారు ముందుగా నడిచారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చదవండి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణి గౌరవము కానుకలు. తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున అదే దేశమునకు తిరిగి వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రస్తుత మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ మా దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారిన దేవుడు, మార్పు చెందిన దేవుడు, యుగముల రాజు, సర్వాధికారివి, సర్వోన్నత స్థలములో నివసించే దేవుడవు, ఉన్నవాడవు అనువాడవు గనుక
పాద సన్నిధిలో మరొక పర్యాయం మేము కనుగోడకు మీరు అనుగ్రహించిన సమయం బట్టి మీకు వందనాలు. దయగల దేవ, ఉదయకాలం నుండి ఇంతవరకు మీ దారికుల కింద భద్రపరుచుకొని మీ వాక్య పెరుగులో మీ సన్నిధిలో మేము కనపడినట్లుగా మీరు ఊహించిన మేరకు మిమ్మల్ని హెచ్చించే విధంగా చేసినందుకు స్తోత్రాలు. నమ్మకమైన తండ్రి, మరొకసారి కొన్ని లేఖన భాగాలు మేము ధ్యానించుచుండగా మీ కృపను కోరుకుంటూ ఉంటున్నాం, మీ దయను కోరుకుంటూ ఉంటున్నాం. దేవా తండ్రి, మీ రక్తప్రోక్షణ ప్రభావం కిందికి నన్ను మమ్మల్ని తెచ్చుకుంటూ ఉంటున్నాం. ప్రభువా, కలుపుని నీ స్ప్రేజుకుని ఎన్నికలేని వాడిని జ్ఞాపకం చేసుకొని శిలువ చాటున మరుగుపరిచి మీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నమ్మకమైన తండ్రి, నేను కూడా భూలోకంలో ఎన్నో మార్లు మిమ్మల్ని విసించిన వాడిని ఉన్నప్పటికీ నన్ను ప్రేమించి గొప్ప రక్షణనిచ్చి మీ ప్రియకుమారుని భూమి మీదకి పంపించడం ద్వారా తద్వారా నేను రక్షింపబడి మీ సన్నిధిలో నిందారహితుడిగా కనపడుతూ నా దేవుని కొనియాడుకునే ధన్యత మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ ప్రియులతో నేను కలిసి కూడా నా దేవుని హెచ్చించుటకు నా జీవితంలో మరొక దినం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. చదువుకున్న లేఖన భాగాల ద్వారా మీరు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నిలబడుచున్న దాసుని ఎన్నికలేని వానని, మీ ప్రజల ఎదుట నిలబడుటకు తండ్రి అర్హత లేని వానని, మీ ప్రజల కంటే గొప్పవాని కాదని ముందు తెలుసుకోగలటకు నాకు ఇచ్చిన ధన్యతకు స్తోత్రాలు. మీ శిలువ చాట మరుగుపరిచి కొన్ని లేఖన భాగాల ద్వారా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 18:20 జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త ఈ లేఖన భాగాలు మనం దాదాపుగా ఎంతోమంది దాసులు వివరించి ఉండొచ్చు, కానీ కొన్ని లేఖన భాగాలు మనం చూసుకొని మనము కూడికను ముగించుకుందాం. వాస్తవానికి హేరోదు యేసుక్రీస్తు వారి పుట్టుకను సమర్థించినాడా, వ్యతిరేకించినాడా? ఆయనకు సంతోషమా, బాధన? కదా, చెప్పాలంటే అసలు ఇష్టమే లేదు ఆయనకి. ఆయన కోసం ఏదో ప్రేమ ఉన్నట్లు ఏం చేస్తున్నాడు? మీరు నాకు చెప్పండి, ఏమి జాగ్రత్తగా విచారించి మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం. అంటే కుటిలత్వం. ఏదో ఒక విధానంలో ఆయనను చంపాలి, ఉండనీయకూడదు. భూమి మీద రాజుగా పుట్టినవాడు ఆయన, అలాంటి ఆయన్ను ఉండనీయకూడదని భూమి మీద ఆయన ఉద్దేశం అది. కానీ పరలోక తండ్రి కుమారుని ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎందు నిమిత్తమై తను తాను తగ్గించుకొని దీనుడై వచ్చి నిన్ను నన్ను రక్షించాలని ఆ ఉద్దేశంలో ఉండి నీ కొరకు అన్నీ అనుభవిస్తూ వచ్చినాడు. ప్రతి ఆదివారం కూడా బలలో పాల్పొందక మునుపు లేఖన భాగాలు మనం వింటూనే వస్తూ ఉంటాం. అయినప్పటికీ వాక్యం అనేది దైవజనుడు భక్సింగ్ గారు ఏమంటారంటే, ఆయన 100 సార్లు చదివినాడో 200 సార్లు బైబిల్ చదివినాడో కానీ ఇది నాకు నూతనంగా ఉంది అంటాడు ఆయన. 100 సార్లు బైబిల్ చదివిన మనిషికి బైబిల్ ఇంకా నూతనంగా ఉందంటే అర్థం ఏంది? అంటే వాక్యాన్ని చదువుకుంటూ పోతా ఉంటే మనకు తెలియనిది తెలుస్తుంది. చాలామంది ఎన్నిసార్లు చదివినాము, అన్నిసార్లు చదివినాము, చాలాసార్లు చదివాము అని అంటే, ఎన్నిసార్లు చదివినా అందులో ధ్యానం అనేది లేకపోతే వేస్ట్. మీరు నమ్మండి, నేను కూడా బైబిల్ చదివినాను చాలాసార్లు, కానీ గత 2024 నుంచి వాక్యాన్ని అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ, ఎందుకు ఈ సందర్భం ఎక్కడొచ్చింది అట్లా ధ్యానించుకుంటూ పోతా ఉంటే లేఖన భాగాలు అనేటివి స్పష్టంగా ఎక్కడో పాత నిబంధన కాలం ఎన్ని సంవత్సరాలు, క్రొత్త నిబంధన కాలం ఎన్ని సంవత్సరాలు. ఈ మాట
ఈ లోకానికి ఒక శిశువు పుడతాడు అని మనకి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయించినాడు భక్తుల ద్వారా దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఎంత తలంపిచ్చి ఉండొచ్చు చూడండి కదా. యెషయా గ్రంథంలో చదివినాం కదా మనం 9:6. యెషయా భక్తునికి ఎంత జ్ఞానం ఇచ్చి ఉండాల. 2024 సంవత్సరాల క్రితము భూమి మీదకి ప్రభువారు వస్తే ఈ 2024 సంవత్సరాల కింద కొన్ని వందల సంవత్సరాల ముందు యెషయా భక్తుడు వివరిస్తూ వచ్చినాడు. అంటే దైవజనాంగానికి దేవుడు జ్ఞానము ఎంత ఇస్తాడు అని అంటే చాలా ఇస్తాడు. ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న దేవుని బిడ్డలు ఎంత తెలివైన వారు కదా, చాలా తెలివైన వారు. వారు తీసుకొచ్చే ప్రతి టెక్నాలజీ కూడా ఏ ప్రపంచంలో దాదాపుగా 220-200 దేశాలు ఉన్నాయి, ఏ దేశము కూడా వారిని అధిగమించిపోలేదు వాళ్ళ తెలివితేటలలో. అంటే దేవుని బిడ్డలకు దేవుడు అంత జ్ఞానం ఇస్తాడు. మనం అనుకుంటాం నాకేం జ్ఞానం లేదంటే, వాక్యం ఉంది కదా, జ్ఞానము తక్కువగా ఉన్న ఎడల ఏం చేయాలి? అడగాలి. అందుకే సొలొమోను మహారాజుకి అంత జ్ఞాని అయినా కూడా ఆయన ఏమంటాడు? నాకు నీ ప్రజలని పరిపాలించే జ్ఞానం చాలంటాడు. అయ్యా నువ్వు ఏమో అడుగుతాననుకుంటే కానీ నువ్వు ఏదైతే కావాలో అడిగావు కాబట్టి మిగతావన్నీ ఇచ్చేస్తానంటాడు. కాబట్టి నిజ జీవితంలో మనం ప్రభువు నమ్మిన బిడ్డలముగా మనం ఏం చేసుకోవాలంటే ప్రతిసారి కూడా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ పోతే మనకు ప్రతిదీ అర్థమైపోతుంది. ప్రతిదీ కూడా నాకు తెలియదు అనేది లేదు. అందుకే చాలామంది దైవజనులకి దేవుడు ఎంత జ్ఞానం ఇస్తాడంటే, నాకు తెలిసి గిద్దలూరు దానమన్ అని ఒక ఆయన ఉండే, ఆయన బర్రెలు కాసుకునే మనిషి. అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన బైబిల్ లేకుండా బైబిల్లో వాక్యాలన్నీ చెప్పగలుగుతాడు. బర్రెలు కాసుకుండే ఆయనకు ఎంత జ్ఞానం ఇచ్చి ఉండాలి దేవుడు. ఆలోచన చేయాలి. అంటే పెద్ద చదువుకున్న వారికే జ్ఞానం ఉంటుంది కానీ దైవికమైన జ్ఞానం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ జ్ఞానానికి మూలాధారం కాబట్టి ఆయనకు జ్ఞానం ఇస్తాడు. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదవడం ద్వారా మనం ఎన్నో మర్మాలు తెలుసుకుంటాం. మన అంశానికి వచ్చేద్దాం. కాబట్టి మనం మన జీవితంలో మన ప్రభువు మనకి ఆయన భూమి మీదకి వచ్చాడు, భూమి మీదకి జన్మించినాడు ఈ దినంలో అని అన్నీ లేఖనానుసారంగా అన్నీ తెలుసుకుంటూ పోతే ఈరోజు అని ఫిక్స్ చేసినారు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈరోజే పుట్టాడా, నీకెట్లా తెలుసు అంటే ఇంక వాళ్ళ బైబిల్లోకి పోలేరు కాబట్టి వాళ్ళు నానా మాటలు మాట్లాడతారు. ఉన్నాయి చాలామంది దేవుని దాసులు ఆ లెక్క వివరాలు చెప్పారు కొన్ని, వాటి ప్రకారం ఈ దినం కరెక్ట్ అని. కాబట్టి దేవుడు నీ కొరకై నా కొరకై ఆ బెత్లెహేము స్థలంలో పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత ఆయన నీకు నాకు ఇచ్చింది ఏమిటి, ఏమి ఇచ్చాడు నీకు? చదివాం కదా యెషయా గ్రంథం 9:6. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏమి ఇచ్చినాడు? (575) పేజు, పాత నిబంధన. ఎలాగనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం వల్ల నీ జీవితంలో నా జీవితంలో ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటికంటే సంతోషకరమైన వార్త అని మనకు రాసిపెట్టింది మత్తయి సువార్తలో కూడా. అది నీ జీవితంలో నా జీవితంలో జరిగింది అని అంటే ఆయన ఉద్దేశం అది. ఆయన మాటలు వినాలని, ఆయన్ను నువ్వు చేర్చుకోవాలని, చేర్చుకొనుట ద్వారా నీకు ఆ నెమ్మది, ఆ సంతోషము,
అన్నీ నీకు కలిగి ఉండాలని భూమి మీదకి ఆయన్ని కుమారుడుగా పుట్టించినాడు, మంచిది. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి. మరి అదే మనం అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లోకి వెళ్తే ఆయనకు ఎత్తు, పొడవు, లోతు, వెడల్పు ఏమీ లేవని ఉంటుంది. ఇలాంటి ఆయనకి ఈ భూమి మీద ఏం లేదంట, స్థలము లేదు. నక్కలకు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చడానికి ఎంత దీనత్వం కదా. అన్ని సృష్టించిన దేవునికి ఆ స్థలానికి రావడానికి కారణం ఒకటే, దేవుడు దేవుడుగా వస్తే మనము చూడలేం. అందుకే మోసేతో అంటాడు కదా, మోసే నన్ను చూడలేవు, నేను ఇటు వెళ్తాను, అట్లా వెళ్తా ఉంటాను, నువ్వు చూడంతే, అంటే నా వీపును మాత్రమే చూడంటాడు. దేవుడు సృజించిన సూర్యుడిని ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే, సృష్టిని సృజించిన ఆ సృష్టికర్తను చూడాలంటే మనకి ఎంత ఉండాలి. అందుకే మానవునిగా రావాల్సింది వచ్చింది, దీనుడై రావాల్సింది వచ్చింది, పశువుల పాకలో జన్మించాల్సింది వచ్చింది. ఎంత తగ్గించుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఆ దీనత్వం ఎవరికి లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి తప్ప. అలా చేయగలిగితే తప్ప ఈ మనుషులు నన్ను నమ్మరు అని తెలిసి ఆయన దీనుడై తగ్గించుకొని పుట్టాడు అక్కడ పశువుల పాకలో. పుట్టిన ఉద్దేశం ఒకటే, మనిషిగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మనుషుల మధ్య జీవించి క్రియారూపకమైన విధానంలో నేను చూపిస్తే తప్ప వీరు నన్ను నమ్మరు. నేను మనిషిగా వెళ్ళి మనిషిగా జీవించి వారి మధ్యన నేను ఉండి క్రియలు చేస్తే తప్ప ఈ జనాంగం నన్ను నమ్మరని తెలిసి ఆయన అంత హీనస్థితికి రావాల్సింది వచ్చింది. ఉన్నాయి కదా మనకు వచనాలన్నీ. ఆయన ధవలవర్ణుడు కదా, రత్నవర్ణుడు, 10,000లో వర్ణించలేము ఆయన్ని. అయినప్పటికీ నీ కొరకై నా కొరకి ఫిలిప్పి 2:6-7 వచనాల ప్రకారంగా వచ్చేసినాడు. ఇలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలు నీవు. నేను ఇలాంటి దేవుణ్ణి ఎరగక లోకంలో ఎంతోమంది తమ జీవితాన్ని, వారున్న భవిష్యత్తుని పాడు చేసుకొని లోకాన్ని విడిచి వెళ్తూ ఉంటున్నారు. అలాంటి స్థితి నీకు నాకు లేదు. దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడు. నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం కలిగి నువ్వు ఒక పాత్రగా ఉండాలని, ఒక విశ్వాసిగా ఎదగాలని, ఆత్మీయ యాత్రలో పడిపోకుండా ఉండాలని పవిత్ర గ్రంథం ఇచ్చి, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇచ్చి, ఆయన సహాయం ఇచ్చి, ఆయన ముందు వెళుతూ దూతలను వెనకలగా ఉంచి నిన్ను భద్రపరుస్తూ వస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి నీ జీవితంలో ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం ఉండాలని ఆయన దరిద్రుడై దీనస్థితికి వచ్చి భూమి మీదకి వచ్చినాడు. వచ్చిన ఉద్దేశం అది. వచ్చిన తర్వాత కొన్ని వచనాల ద్వారా మనం నేర్చుకుందాం ఎవరెవరు ఆయనకు ఏమేమి ఇచ్చారు. వాళ్ళల్లో నువ్వు నేను ఉన్నాం. నువ్వు నేను ఏమి ఇచ్చినావు ఆయనకు, ఎవరెవరు ఏమి ఇచ్చినారు తీసుకుందాం. మరియా, లూకా సువార్త. మరియమ్మ తన జీవితంలో ఏమి ఇచ్చింది, ఇచ్చి ఏమి సంపాదించింది. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. అమ్మ అందరం కలిసి చదువుకుందామా. 38, పేజీ నెంబర్ 50, క్రొత్త నిబంధన, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా
ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాకనను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఏమిచ్చింది మే? ఏమిచ్చింది? కన్యక కదా కదా కన్యకా గర్భంలో జన్మించాలని దేవుడు ఒక్కసారి అట్లా అడిగాడు అంతే. దూతలు వచ్చి చెప్పినారు. పరిశుద్ధుడైన దేవుడు కన్యకా గర్భంలో జన్మించడం అనేది జగత్తులో ఎక్కడా లేదు. కానీ ఆయన ఇష్టపడ్డాడు. ఎంతోమంది ఉన్నారు, లేరా? మరియనే అనుకున్నాడు. ఆమె మీద భర్త కూడా ఓ రకంగా చూసినాడు ఫస్ట్. తర్వాత మళ్ళా వచ్చి దేవదూతలు రావడం, వ్యక్తులు రావడం, చెప్పడం, తద్వారా తను మనస్సు మార్చుకోవడం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలో రావడానికి ఆమె ఒప్పుకుంది. కూర్చున్న నీవు నేను నీ దగ్గరికి వస్తానయ్యా, నీ ఇంట్లో ఉంటా, నీ ఒంట్లో ఉంటా, నీ కుటుంబంలో ఉంటానంటే ఏం చేసినాం మనం? మొదట ఎంతమంది దేవుని దాసులు, ఎంత వాక్యం నీ దగ్గరికి వచ్చి అయ్యా నన్ను చేర్చుకో అయ్యా అంటే మనము విసిగించిన వారమే, దగ్గరికి రాని వారమే. ఏమనంటే నేను విన్నా, అలాంటి మాటలు విన్నా, చాలా విన్నా. స్వార్థలకు వెళ్తూ ఉంటాం కదా, తక్కువ కులం దేవుడని, ఏమి ఇలాంటి పరిస్థితులు, మాటలు లోకంలో వినేటప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది. ప్రార్థన చేస్తూ ఉంటాం వారి కొరకు. అంటే నీ పాపమును చూపెట్టి ఆ పాపము నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు అని మనం లోకానికి చెప్పినప్పుడు వినరు వాళ్ళు. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను కూడా వినడంలోవే. కానీ ఒక దినం దేవుడు దర్శించినాడు, హృదయంలో చేర్చుకున్నాం. ఆ సంతోషాన్ని ఈనాడు మనము అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించిన నీవు నేను, ప్రభువా నేను నా పితరురాలు మరియ వలె కన్యకా గర్భంలోనికి నువ్వు వచ్చినావు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా భూమి మీదకి వచ్చినావు. నా పితరురాలు నీకు స్థానం ఇచ్చింది, నేను కూడా ఆ స్థానం ఇస్తా. స్థానం ఇచ్చిన నేను తప్పిపోకుండా కాపాడుకోవడానికి నీ సహాయం అవసరం అడగాలి. అడక్కపోగా మనం వదిలిపెడతా ఉంటాం అంతే. ఇక కాబట్టి మరేం మేమిచ్చింది? తన గర్భాన్ని ఇచ్చేసింది. కావాలి, నా దేవుడు రావాలి, నా గర్భం నుంచి రావాలి. ఏ స్త్రీ చెయ్యని సాహసం చేసింది ఆమె. లోకం ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఏసేపు ఏమీ అనుకున్నా పర్వాలేదు, అనుకుంది మనసులో అంతే. చిన్న చూపు చూసినాడు కదా ఆయన. ఏసేపు చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ గర్భంలోకి వస్తాడమ్మా, ఆయన భూమి మీదకి వస్తాడు, ఆయనకు ఈ పేరు పెడతామని కూడా చెప్పాడు. ఆయన జన్మించడం ద్వారానే ఈనాడు నువ్వు నేను చాలా నిమ్మలంగా ఉన్నాం. లేకపోతే మనం ఎన్నడో నరకానికి పాత్రులం అంతే, ఏమీ లేదు. ఇంకా మొదటిది మరియమ్మ తనకు గర్భానికి, తన కడుపులో నుంచి రావడానికి తను సమర్పించుకుంది కన్యకగా. నీ జీవితంలో నువ్వు నేను మన ప్రభువుకు ఎంత స్థానం ఇస్తున్నాం? వాక్యానికి స్థానం ఇస్తున్నామా? ప్రార్థనకు స్థానం ఇస్తున్నామా? ఆయన సన్నిధిలో గంటలు గంటలు గడపడానికి స్థానం ఇస్తున్నామా? లేదు, ఇవ్వం. స్థానం ఇవ్వనివ్వం. కూర్చున్న నీవు నేను ఒక ప్రశ్న వేసుకుందాం. ఉదయకాలం లేవగానే మొదట ఎవరికి స్థానం ఇస్తున్నావు? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? మీరు నమ్మండి, ప్రతి దినము 4:30కు టైం పెట్టుకుంటాను నేను.
4:30కు నన్ను లేపితే ఆ 4:30కు లేచి ముందు దేవుని దగ్గర స్తుతి చెల్లించి మళ్ళీ నిద్రపోతా. ఎందుకు నేను ఆ పని చేస్తున్నాను అంటే, లోకంలో ఉండేవాళ్ళు ఆ టయానికి ఎవరు 4:30కి ఎవరు లేస్తారు చెప్పండి? లేచినా వాళ్ళు దాని తర్వాతనే ఉంటుంది. మీకు పైకుందా ఉందా లేదు కదా. ఉండేవాళ్ళు కనీసం అంటే ముస్లిమ్స్ అనుకోండి 5 గంటలకు ఉంటుంది. 5 తర్వాతనే హిందువులు లేస్తారు. అవునా? కరెక్టా కాదా? అంటే వాళ్ళకంటే గొప్ప దేవుడు నీలో ఉన్నాడని మనం రుజువుపరచుకోవాలి. ప్రభువా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని ఎరిగిన కాబట్టి ఏం చేయాలి? నువ్వు మొదటి స్థానం ప్రభువుకి ఇచ్చేసేయాలి, అంతే. మీరు నమ్మండి, చాలాసార్లు నేను ఎక్కడైనా జర్నీ వెళ్తే ఆ 4:30 గంటలలో కూడా బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడైనా కానీ మోకరించేస్తాను నేను. నమ్మండి. ఎందుకంటే జీవము గల దేవుని ఎరిగిన నీవు అది చెయ్యాలి. మొదట ఆయనకు ఆ స్థానం ఇవ్వాలి. నువ్వు లోకంలో ఉండే వాళ్ళే ఎంతో భక్తి శ్రద్ధతలు చేస్తూ ఉంటే, ఒక విశ్వాసిగా జీవము గల దేవుని ఎరిగి, నువ్వు పరిశుద్ధ దేవుణ్ణి ఎరిగి నువ్వు చేయకపోతే దేవుడు ఎంతో దుఃఖపడేవాడిగా ఉంటాడు. ఎరగాలి మనం. మరియ తనకు స్థానం ఇచ్చింది. నీవు ఏం చేస్తున్నావు? స్థానం ఇచ్చావా దేవునికి? ఉదయకాల సమయంలో మన పనులన్నింటికంటే ముందు బైబిల్ తెరిచి వాక్యం చదువుకున్నావా? ప్రార్థన చేసుకున్నావా? అంటే ఒక క్రిస్మస్ రోజే చేయమని కాదు, ఇది ప్రతి దినము మన దినసరి జీవితంలో ఒక క్రమమై ఉండాలి. ఇది నేర్చుకుందాం. నేర్చుకోవాలని మీకు చెప్తా ఉన్నా నేను. రెండవది యేసేపు. మరియమ్మ అయిపోయింది కదా. కొన్ని వాక్యాలు కూడా చూపిస్తాను మీకు. లూకాసు వార్త 1:38 ప్రకారంగా, 1 రోమా 10, అంటే ఆ వాక్యాలు మీకు కొన్ని తెలుసుకోవడానికి. రోమా 10వ అధ్యాయం 9వ వచనాన్ని, 140 పేజీ కృత నిబంధన, రోమా 10:9. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు కదా. ఈ రక్షణానుభవం అంటే ఆయన నమ్మిన తర్వాత, నా ప్రభు నా కొరకు వచ్చాడు భూమి మీదకి అని తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఆయన ఇంకా అంగీకరించకుంటే, ఒకవేళ ఇప్పటికీ నీకు రక్షణ లేకపోతే, ఈ మాట నువ్వు ఒప్పుకుంటే ఈ దినమే నీ దగ్గరికి నీ ప్రభు వస్తాడు. అందుకే ఈ లేఖన భాగం చూపించే మీకు. ఏమనాలి అంట? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఇప్పటికీ నీకు రక్షణ కార్యం జరగకపోతే, యేసుప్రభు అంటే ఏమో తెలియకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు భూమి మీదకి పుట్టాడని తెలుసుకొని రక్షింపబడితే ఎంతో ధన్యుడవు, ధన్యురాలవు. నీ హృదయంలోకి ఇంకా చేర్చుకోకపోతే ఈనాడైనా చేర్చుకో. యేసుప్రభువా, నేను పాపినని గ్రహించు. నీవు నా కొరకు పుట్టావు భూమి మీద. ఇక బైబిల్ చదివితే లేఖన భాగాలన్నీ అర్థమైపోతాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఒప్పుకొని, ఈయన లోకరక్షకుడు, నా కొరకు పుట్టాడు భూమి మీద,
నన్ను రక్షించిన నిమిత్తం ఆయన వచ్చినాడు, రక్తమాంసంలో వాడై భూమి మీదకి వచ్చినాడు. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నువ్వు రక్తములో పొల్లాడుతున్న నిన్ను ఎవ్వరూ పరామర్శించలే. దేవుడు నిన్ను చూచాడు. పొల్లాడుతున్న నిన్ను చూచి రాసిపెట్టి ఉంటుంది ఆడ 16వ అధ్యాయం 4-5-6 వచనాలలో ఉంటుంది. అలాంటి నిన్ను రక్షించాలని భూమి మీదకి వచ్చినాడు ఆయన. కానీ నువ్వు గ్రహించలే. ఇప్పుడైనా గ్రహించు. రక్షింపబడకపోతే, దేవుణ్ణి అంగీకరించకపోతే దినాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని లేఖన భాగాలని స్పష్టంగా చెప్తా ఉన్నాయి. దేశం మీదికి దేశం, రోగాలు, ప్రళయాలు వస్తూనే ఉన్నాయి, మనకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ దేవుని సన్నిధికి వస్తున్నాం, పోతున్నాం. ఆయన అంగీకరించాలి, ఆత్మలో చేర్చుకోవాలి, హృదయంలో చేర్చుకోవాలి. ఆయన చేర్చుకుంటే నిన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మనుషులుగా మేము వదిలిపెడతామేమో కానీ నేను ఎక్కడ వెళ్ళినా కూడా చాలామందికి సువార్త చెప్పేటప్పుడు ఇదే చెప్తాను నేను, నువ్వు నా మాట నమ్మకపోయినా పర్వాలేదయ్యా, అమ్మా నా మాట నువ్వు నమ్మకపోయినా పర్వాలేదమ్మా, నేను నమ్మిన యేసు ప్రభు వారు నా కొరకై ఇన్ని చేశాడు, నీ కొరకు కూడా ఇన్ని చేశాడమ్మా అని వివరిస్తా నేను. మనకు వివరణ అవసరం. వారు ఊరికే నమ్మరు. మనం ఎంతగానో తగ్గించుకొని మాట్లాడితే వాళ్ళు కూడా గ్రహించుతారు. అదే మాటలు చెప్పాలి తెలియని వాళ్ళకి. నా కొరకు ప్రాణం పెట్టాడమ్మా, ఆయన మనిషిగా పుట్టాడు, చివరకు శిలువ మ్రానుపై వేలాడుతూ ప్రాణం వదిలిపెట్టాడమ్మా. ఇవన్నీ మనం చెప్పగలిగితే ఒక ఆత్మను మనము దేవుని దగ్గరికి తీసుకొచ్చినట్టు, ఆయనను సంపాదించుకున్నట్టు ఒక ఆత్మని మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. కాబట్టి భూమి మీద ఆయన పుట్టిన ఉద్దేశం మనం ఎరిగి ఇవన్నీ మనం చేస్తూ రావాలి. అందుకే లేఖన భాగాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలి కూడా. తన్ను ఎందరు అంగీకరించుదురో, నువ్వు అంగీకరించకపోతే ఈనాడైనా అంగీకరించు. అయ్యా నువ్వు నా హృదయంలోకి రా అని అడుగు, వస్తాడు. రక్షింపబడకపోతే ఇప్పుడైనా రక్షింపబడు, చేర్చుకో హృదయంలో. మరియా చేర్చుకుంది, ధన్యురాలైంది. భూమి మీద సృష్టికర్తకే జన్మనిచ్చింది ఆమె కదా. ఆ ధన్యత నీకు నాకు కావాలి అని అంటే ఈనాడు నువ్వు రక్షింపబడ్డావు, మంచిది. నా దురదృష్టం ఏంటంటే నా తల్లిదండ్రులకి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి సువార్త చెప్తానే ఉన్నా, వారు ఇంకా రక్షింపబడలేదు. అందుకే ఒకే ఒక వాగ్దానం చేత పట్టుకుంటాను నేను. యెహోషువ 24:15 చేత పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నా నేను. కంపల్సరీ ప్రభువా, వాళ్ళు ఈ భూమి మీద నుంచి నూకలు ప్రాణం వెళ్ళే లోపల వాళ్ళు ఆ వాగ్దానం నెరవేర్చు, నాకు అదే కావాలి. దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆస్తిపాస్తులు, కానీ వారికి రక్షణ ఇవ్వలే. అదే నా బాధ. ఎంతోమందికి మనం సువార్త చెప్తాం, ఎంతోమంది దేవుని సన్నిధికి నడిపిస్తాం, వారి కొరకు మనం క్రేదనం చెల్లిస్తాము, డబ్బు ఖర్చు అవుతుంది, శ్రమ ఉంటుంది, అన్నీ చేస్తున్నా కూడా పుట్టించుకున్న తల్లిదండ్రులని దేవుని మందిరాన్ని నడిపించలేకపోతున్నాను నేను. చాలా ఏడుస్తాను నేను. ఎందుకు ప్రభు, వాళ్ళు చివరి దినాల్లో ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ రక్షింపబడాలి. యేసు ప్రభువారు నీ కోసం పుట్టాడు. చాలాసార్లు ఎంతోమంది దేవుని దాసులను తీసుకుపోయినా, పరిచారకులను తీసుకుపోయినా, సువార్త చెప్పించిన మోకరిస్తారు, మళ్ళీ తెల్లవారంగానే ఊపుతూ ఉంటాడు. పెద్ద లేవంగానే ఇదే పట్టిస్తాడు. ఆయన గంట తీసుకుంటాడు, తిప్పుతానే ఉంటాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నీకు కానీ, నీ కుటుంబీకులకు కానీ, నీ స్నేహితులకు కానీ గొప్ప సువార్త చెప్పేయచ్చు ఈరోజే నువ్వు. కాబట్టి మరియమ్మ తను సమర్పించుకుంది, ధన్యురాలైంది. రెండో ఆయన యేసేపు.
లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దావీదు వంశస్థుడైన మత్తయి సువార్త 1:24. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను కదా. ఏదైతే అనుమానాస్పదమైన విషయంలో ఉండి తనను తీసుకొని తనకేమిచ్చినాడినా స్థలం ఇచ్చినాడు, ఇంట్లోనికి ఆహ్వానించినాడు దేవుణ్ణి. నా జీవితంలో ఎన్నిసార్లు ప్రభు పరిచర్యకై దేవుని దాసులు, సంఘం, విశ్వాసులు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఇస్తున్నావా? నీ గృహంలో వారికి స్థలం ఇస్తున్నావా? వాళ్ళని ఆహ్వానిస్తున్నావా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, శరీరకముగా ఉన్నటువంటి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వారి విశ్వాస యాత్రను మనం ఎప్పుడు పరిశోధించడం కాదు, పరిశీలించడం కాదు. వాళ్ళు దేవుని నమ్మినారు, దేవుని పని చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆహ్వానించాలి మనం ఇంటికి. అందుకే అన్నాడు సువార్తలలో చాలాసార్లు, మన బహిరంగ సువార్తకు వెళ్ళినప్పుడు ఏమని చెప్తాడు? నా మాటలు వాళ్ళకు చెప్పండి, అక్కడే మీ కాళ్ళ ఏమంటాడు దుమ్ము ధూళి అక్కడే వదిలిపెట్టరండి, అంతే సాక్ష్యం అది. అందుకని నీ జీవితంలో, నా జీవితంలో ఎవరినైతే మనం ఆహ్వానిస్తామో వారు మన కుటుంబంలో మోకరించి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు చేసేది కూడా ఏం చేస్తారు? యేసుప్రభు నామములో అంటారా, లేకపోతే వేరే నామములో అంటారా? కదా. అంటే నీ గృహంలో నీ దేవుని మాట అక్కడ వచ్చినట్లే. అందుకే యేసే భయపడ్డాడు. అదే మాటలు ఉంటాయి ఇక్కడ. మత్తయి సువార్త 1:24, లూకాసు వార్త 1:27. 1:27 చదివింది మనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకైతే దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అదే 24లో ఏమంటాడు ఇక్కడ? దేవుడు యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. అంటే దేవుడు నీకు స్పష్టంగా మాట్లాడి నీ ఎదురుగా వచ్చి ఎప్పుడు మాట్లాడాడు? నీకు ఆధారం అంతా ఏమిటి? బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఒక మాట అడుగుతాను మీకు, బైబిల్కు పరిశుద్ధ గ్రంథం అని పేరు ఎందుకు పెట్టాలి? కదా, ఆలోచన వచ్చి ఉండాలి మనకు కూడా కదా, చాలాసార్లు వచ్చి ఉండాల. ఎందుకు? క్రైస్తవుల పుస్తకమనో లేకపోతే ఇంకొక పేరు పెట్టవచ్చు కదా. అంటే దేవుడు పరిశుద్ధుడు, అంతే. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఏమీ లేదు ఆయనలో. పుట్టుక మొదలుకొని మరణం వరకు కూడా ఏమీ లేవు. ఇది గ్రహించిన నీవు దేవుడు ఆహ్వానించినాడు, మరియమ్మ ఆహ్వానించింది, యేసేపు ఆహ్వానించినాడు. ఎన్ని ఉన్నప్పటికీ మొదట ఎవరికి ఇచ్చిన స్థానం? వీళ్ళు క్రీస్తు వారికే స్థానం ఇచ్చినారు. ఇది రెండవది. మూడవది, కాపరులు. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15, 16, 17 చదువుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 51 పేజీ. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత
ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండేని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియేను యేసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. మామూలుగా గొర్రెలు కాచుకునే వాళ్ళని ఏమంటారు? గొర్రెలు అంటారు కదా. మన భాషలోకి వెళ్తే వీళ్ళు వెర్రోళ్ళు. మన భాషలో గొర్రెలు కాసుకుంటాడంటే ఏమంటారు? ఇది ఏడు ఒక దుప్పటి వేసుకుంటాడు, ఒక కర్ర పట్టుకుంటాడు, ఏమి తినడానికి ఇంత ఆహారము ఒక మూట కట్టుకుంటాడు, వెళ్తూ ఉంటాడు, తీసుకుని పోతూ ఉంటాడు. వెర్రి వారిగా చేస్తాం. అంతెందుకు, మన పితరుడైన దావీదును వాళ్ళ తండ్రి అన్నాడా లేదా? అన్నదమ్ములు అన్నారా లేదా? ఇప్పుడు సమయలను పిలుచుకుంటాడు, సమయాలు అడుగుతూ ఉంటాడు, ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారా? అప్పుడు వాళ్ళ సమాధానం ఏంది? ఉన్నాడు ఒకడు. ఎంత నిర్లక్ష్యమో చూడండి. అంటే గొర్రెలు కాచుకునే వాళ్ళంటే అంత నిర్లక్ష్యం. లోకంలో ఉన్నదే అది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని తెలిసే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మన పితరుల్ని మనకి ముందు అద్దంలా పెట్టింటాడు. ఇవన్నీ చూసుకోండి అయ్యా మీరు అని. ఉన్నాడు ఒకడు. ఏడున్నాడు? గొర్రెలు కాసుకుంటాడు ఒకడు ఉన్నాడు. పిలిపించండి. ఇతనే దేవుడు కోరుకున్నవాడు, ఈయనే కదా. ఎట్లా ఉంటాడో ఒకసారి ఊహించుకోండి. ఎండకు వానకు చలికి అంతా పోగొట్టుకొని ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి దేవుడి సింహాసనం మీద కూర్చోబెడతాడని అతను ఊహించినాడు దావీదు. అలాంటి కాపరులకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చినట్టు చూడండి. ఏమున్నది అక్కడ? వాక్యం చదవండి. 15, 16, 17లో తర్వాత గొర్రెల కాపరులు ఉన్నాడు. వెళ్ళి మరియేను యేసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఇది అంటే వెర్రివారు, ఎన్నికలేని వారిని వాళ్లకు బయలుపరుచుకున్నాడు దేవుడు. అందుకే మనం కూడా ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, లోకంలో చాలామంది ఉన్నారయ్యా, ఎవరిని ఏర్పరచుకోలేదు. అందుకే అంటాడు కదా, లోకంలో వెర్రివారిని, ఎన్నికలేని వారిని, అసహించుకున్న వారిని, ఘనహీనత లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో రాస్తా వస్తాడు. ఉన్నాయి లేదా వాక్యాలు? అలాంటి వారికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. చూడండి ఎంత ప్రత్యక్షత వారికి. కాపరుల దగ్గర కూడా, అంటే వారు కూడా చూచే ధన్యతనిచ్చినాడు దేవుడు. ధనవంతులకు ఇవ్వచ్చు కదా, అందచందాలు గల వారికి ఇవ్వచ్చు కదా, కాపరులకే ఇచ్చాడు. అంటే ఎన్నికలేని వాళ్ళు. అలాంటి వారికి ఇచ్చినప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను వారి ఎడల నిరూపించుకున్నాడు. కాబట్టి కాపరులకు కూడా మంచి జ్ఞానం ఇచ్చాడు. 4వ వారు జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఇది మన భాగంలోకి వచ్చేసినాం ఇప్పుడు. ఇక 11వ వచనం అక్క, మత్తయి సువార్త 2:11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. వాస్తవానికి ఈ బైబిల్లో వీళ్ళు కనపడతా ఉన్నారు. వీళ్ళు దేవునికి ఇచ్చినేటివి అన్నీ కనిపించేటివి ఇవన్నీ కదా. బంగారం కనపడుతుంది,
సాంబ్రాణి కనపడుతుంది, బోలం కూడా కనపడుతుంది. ప్రతిదీ ఉన్న ఆ 3 వస్తువులు కూడా అన్ని ప్రత్యక్షంగా దేవునికి ఇస్తూ ఉన్నారు. మంచిదే. ధ్యాన ఎంత తెలివిగలవారంటే వీళ్ళు అంత తెలివిగలవారు. జ్ఞానులు అంటేనే మనకు అర్థమైపోతుంది. జ్ఞానులు అంటేనే వాళ్ళకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది అని. సమర్పించుకున్నవి ప్రతిదీ కూడా బంగారం అనేది దేనికి సాదృశ్యం? బంగారు. ఇప్పుడు నువ్వు నేను వేసుకుంటున్నాం బంగారం. ఆ కాలాలలో ఎవరు వేసుకునేవాళ్ళు? రాజులే వేసుకునేవాడు. రాజులే కిరీటం పెట్టుకుంటాడు. అలాంటి వాళ్ళు ధరించేది ఈనాడు నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారే నీకు నాకు బంగారం. అందుకే మనం దాదాపుగా భక్సింగర్ సహవాసంలో బంగారం అంటే లెక్క లేకుండా వదిలిపెట్టేస్తాం. ఎందుకని? మనము నేర్చుకున్నాం బైబిల్లో ఏమున్నది. ఒక దినాన ఈ బంగారము మన ఎక్కడుంటుంది? అది కాళ్ళ కింద ఉంటుంది. ఇప్పుడు ఒంటి మీద ఉంది ఇది. ఒక దినాన ఎక్కడ ఉంటుంది? అది మన కాళ్ళ కింద ఉంటుంది. రాజ వీధులలో నువ్వు నేను నడుస్తూ ఉంటే మన కాళ్ళ కింద ఉంటుంది బంగారం. అదే ఒక విశ్వాసికి నిరీక్షణ. భూలోకంలో డబ్బున్న వాళ్ళు వేసుకుంటారు, రాజులు వేసుకుంటారు, వారి కిరీటాలు ధరిస్తారు. కానీ ఈ బంగారం నీకు నాకు ఇచ్చే నిరీక్షణ, ఈ బంగారం ఎక్కడుంటుందంటే పరలోకంలో దాచిపెట్టబడింది. దేవుడు ఎంత గొప్పవాడో చూడు. నిన్ను నన్ను ఆ స్థానంలో ఉంచాలని ఆయన భూమి మీదకి వచ్చి నీవు నేను పొందవలసినవి అన్నీ పడుతూ వచ్చేసినాడు. ఎందుకోసం అని అంటే నీకు ఈ లోకంలో అవసరం లేదయ్యా బాబు. బంగారం అనేది అస్సలే అవసరం లేదు నీకు. ఆ రాజవీధులలో నీ కింద ఉంటుంది, నీ కాళ్ళ కింద ఉంటుంది. అందుకే మన హెబ్రోను విశ్వాసులు చాలామంది ఎక్కువగా అలంకరింపుగా ఉండరు. వాళ్ళు ఒక విశ్వాసిని బాగా గుర్తుపట్టేది ఎప్పుడు తెలుసా? ఎంత రోగగ్రస్తుడైనా, ఎంత అనారోగ్య పరిస్థితి అయినా దేవునిలో ఆత్మలో కపటం లేకుండా ఉన్న విశ్వాసిని ముఖ కవలికల్లో కనిపెట్టవచ్చు. లోకంలో ఒకరిని వాళ్ళ ముఖ కవలికల్లో చూడొచ్చు. ఎవరిని తెలుసా? ముస్లిమ్స్. వాళ్ళు ఎందుకంటే బాగా వాడతారు కాబట్టి తలక్ అంటుంటారు. కానీ క్రైస్తవ జీవితంలో క్రీస్తుని నమ్మిన బిడ్డలు వారికి ఆత్మీయ యాత్రలో ఏమీ లేకపోయినా, ఎంత దుఃఖం ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఇంట్లో దినదినానికి ఒక గండంగా గడిపిన ఒక విశ్వాసి అయినా కూడా దేవుని సన్నిధికి వచ్చే లోపల ఎంత అంటే ఈ బంగారము, ఈ సాంబ్రాణి, ఈ వెండి, ఇవన్నీ ఏమి ఆలోచించదా ఒక విశ్వాసి ఎవరైనా కానీ, సహోదరి కానీ సహోదరుడు కానీ. రాజులు వాడే ఆ బంగారాన్ని నీకు నాకు దేవుడు ఒక దినం అక్కడ ఉంది. అక్కడ ఉండాలి అని అంటే నువ్వు ఇక్కడ దేవుణ్ణి ఎరిగి ఉండాల. నా కొరకు నా ప్రభు పుట్టాడు. ఏమి మరియమ్మ స్థానం ఇచ్చింది, యేసేపు స్థానం ఇచ్చినాడు. కాపరులు అంత గ్రహించగలిగినారు. జ్ఞానులు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నారా ఇదే ఈ బంగారం. అది ఇవన్నీ ఏంటివి? ఇవి భూలోకంలో కనిపించేటివి. బంగారము, వెండి, సాంబ్రాణి. రాజరికానికి గుర్తు బంగారు. వెండి అనేది నీకు కనిపించే వస్తువులలో ఏమిటిది? ఇది వెండి అనేది కనిపించేదే కదా. వెండి అంటే వెండి ఉంటుంది, ఇక ధరించేదే కదా. అది కూడా బంగారం లాగానే. మూడవది ఏమిచ్చాడు? సాంబ్రాణి కదా. సాంబ్రాణి అనేది ఏమిస్తుంది? లోకంలో మామూలుగా ఏం చేస్తారు? ఏమంటారు అంటారు కదా, ఆరాధించడం, గణపరచడం, భక్తి శ్రద్ధలతో సమానం అది సాంబ్రాణి అంటే కదా. భూలోకంలో అది మనం చూసినాము. కానీ జ్ఞానులు వాళ్ళు తెలివంతులు అయినప్పటికీ అవన్నీ ఉపయోగిస్తూ వచ్చినారు. సాంబ్రాణి ఒకటి. తర్వాత బోలం అనేది
సింపుల్గా చెప్పాలంటే మరణానికి సాదృశ్యం అది. మరణ పునరుత్థాన జీవానికి సాదృశ్యం. కాబట్టి భూలోకంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, జ్ఞానులైన వాళ్ళు అవన్నీ కనపడేటివిగా చూపించుకుంటూ వచ్చినారు. మంచిదే. యేసుప్రభు వారు పుట్టారు, ఏమి మరియమ్మ గర్భంలో జన్మించాడు యేసుప్రభు వారు, యేసేపు స్థానం ఇచ్చినాడు, కాపరులు తెలుసుకున్నారు, జ్ఞానులు ఇవన్నీ ఇచ్చినారు. కానీ నువ్వేమిస్తున్నావు? చేర్చుకున్నావా? హృదయంలో ఉన్నాడా? హృదయంలో ఉంటే ఆ సంతోషమే వేరు. యెషయా 9:6 నెరవేరుతుంది అది. కాబట్టి నిజ జీవితంలో నువ్వెంత కలిగి ఉన్నా, ఏమి చేసినా, నీకెంత జ్ఞానం ఉన్నా, ఎంత సంపాదించినా, ప్రభువును సంపాదించుకోకపోతే ధన్యుడవు ధన్యురాలు కాదు. కూర్చున్న నీవు నేను రక్షింపబడి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఆయనను సంపాదించుకుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ సంపాదించుకోకపోతే ఈనాడైనా నువ్వు సంపాదించుకో. ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై భూమి మీదకి వచ్చినాడు. వచ్చిన ఉద్దేశం ఏదనంటే, ప్రతి మనిషిలో ఆనందము, సంతోషము ఇవన్నీ ఉండాలని ఆయన రక్తమాంసముల వాడే వచ్చినాడు భూమి మీదకి. ఈ గ్రహింపు లేకపోతే ఈనాడైనా గ్రహించి ఆయనను హృదయంలో చేర్చుకోవాలి. చేర్చుకోవడం వల్ల నీకు కనపడే ఆ సంతోషము, నువ్వు మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలా చేయగలిగితే దేవుడు మనకి ఎంత సంతోషం ఇస్తాడంటే, మనం చదువుకున్న లేఖన భాగాల్లో అది కూడా రాసి పెట్టబడింది. కనపడని వాళ్ళు ఇచ్చినారు. ఎక్కడ చదువుకున్నాం ఇది? మత్తయి సువార్త 2:11 మనం చదివాం వాక్యాలు. ఏమి? సాంబ్రాణి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోనమును కానుకలుగా ఇచ్చుకొచ్చినారు. మంచిదే, కానీ కనపడని పరిచర్య ఏది చెప్పండి? కనపడని పరిచర్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, ఇక్కడ మందిరం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన. ఇదే ఊర్లో మందిరం లేదు అనుకోండి, మాకేదో తెలిసిన విశ్వాసం లేకపోతే తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వెళ్ళాను. వాళ్లకు తినడానికి తిండి లేని పరిస్థితి అనుకోండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయరా? గిన్నెడు గుర్తుపెట్టుకోండి, వాక్యం ఉండేది. గిన్నెడు మంచినీళ్ళు ఇవ్వడం ద్వారా కూడా ఏమున్నది? ఆశీర్వాదం ఉంది. అది కనపడని పరిచర్య. ఇక్కడ జ్ఞానులు కనపడే పరిచర్య చేస్తూ వచ్చినారు. కానీ ఒక విశ్వాస యాత్రలో ఒక విశ్వాసికి నీ దగ్గర ఉన్నా లేకపోయినా, ఒక విశ్వాసి నీ దగ్గరికి వచ్చాడు అని అంటే, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే అది పరలోకంలో రాసి పెట్టబడి ఉంటుంది. అక్కగారు, అన్నగారు గుర్తుపెట్టుకోరు, పిల్లలు కూడా గుర్తుపెట్టుకోండి, యవనస్తులు గుర్తుపెట్టుకోండి. సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, బాధ్యులు కానీ ఎవరైనా కూడా మీ ఇంటికి వస్తే ఫస్ట్ చేయవలసింది అదే. టీ కంటే, అన్నానికంటే ముందు మంచినీళ్ళు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. నీ ప్రతిఫలం ఆడ ఉంటుంది. నీకు లేని స్థితి కావచ్చు, నీకు ఉన్న స్థితి కావచ్చు. నీకు ఎంత ఉన్నా ఎంత లేకపోయినా రాగానే, ఒక విశ్వాస రాగానే ఆహ్వానించి, చిన్న నీ దగ్గర కుర్చీ ఉంటే కుర్చీ వేయి, లేకపోతే మంచం ఉంటే మంచం వేసి కూర్చోబెట్టు, లేదంటే ఒక మ్యాట్ వేసి కూర్చోబెట్టు. అన్న కూర్చోండి, అన్న అక్క కూర్చోండి. రాగానే నువ్వు చేయవలసిన పని అదే. దేవుడు మెచ్చే పరిచర్య అది, బహుమానం వచ్చే పరిచర్య, కనపడని పరిచర్య అది. రాగానే వారికి మంచినీళ్ళు ఇచ్చేసేయండి ఫస్ట్. తాగిన తర్వాత అప్పుడు మాట్లాడండి. ఇది నేర్చుకోండి. మా పిల్లలకి చాలాసార్లు చెప్తా ఉంటాను నేను, ఒకవేళ మేము మర్చిపోయినామా, ఎవరు వచ్చినా పర్వాలేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఆస్తిని చూసి మనుషులను చూసి పరిచయం చేస్తే దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు. గుర్తుపెట్టుకోండి. ఆత్మీయతను చూడండి. ఆత్మీయతను చూసి ప్రేమించండి. ఆస్తిని చూసి మనుషులను చూసి ప్రేమిస్తే విశ్వాసిగా ఫెయిల్ అయిపోయినట్టే నువ్వు. ఈనాడు విశ్వాస యాత్రలో దేవుడు ఆశీర్వదించిన కొలది అన్నీ మర్చిపోతా ఉన్నారు. మీరు అట్లా ఉండకూడదని ప్రభు నామములో మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నా నేను. వద్దు. ఆత్మీయంగా నువ్వు పరలోకంలో బహుమానం పొందాలంటే జ్ఞానులు వాళ్ళు కనపడే పరిచర్య చేసినారు, కానీ కనిపించని పరిచర్య. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చి ఆహ్వానించు, ప్రార్థన చేయి. 2వ పాయింట్ ప్రార్థన. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే ధన్యుడవు, ధన్యురాలు. కనిపించని పరిచర్య అది ప్రార్థన. వేరే వాళ్లకు సువార్త చెప్తా ఉన్నావు, కనిపించని పరిచర్య. ఒక విశ్వాసి అక్కర్లో ఉంది, నిరుత్సాహ స్థితిలో ఉంది, 100 రూపాయల అవసరం ఉంది. నీ దగ్గర ఉన్న 10 రూపాయలు ఇచ్చి కనపడని పరిచర్య చేయి. దేవుని దగ్గర నీ ఆశీర్వాదం ఎంత ఉంటుందో చూడు. కనిపించని పరిచర్యలు చాలా ఉన్నాయి. జ్ఞానులు వాళ్ళ జ్ఞానం చేత కనపడే పరిచర్య చేసినారు దేవుని దగ్గర, కానీ కనిపించని పరిచర్య నువ్వు చేయగలిగితే పరలోకంలో నీ బహుమానము అధికమైపోతుంది. విశ్వాసిగా మనం నేర్చుకుందాం. కాబట్టి దేవుడి దినం మనతో, నాతో, మీతో మాట్లాడిన మాటలు, మరియా తన గర్భాన్ని దేవుని కొరకు సమర్పించుకుంది. యేసేపు తన ఇంటిని సమర్పించుకున్నాడు. కాపరులు వాళ్ళు ప్రచురం చేసినారు, వెళ్ళినారు. లోకానికి ఒక ఆయన వచ్చాడు. జ్ఞానులు కనపడే పరిచర్య చేసి దేవుని గణపరిచినారు, కానీ ఒక విశ్వాస యాత్రలో విశ్వాసిగా కనపడని పరిచర్య చేసి దేవుని దగ్గర బహుమానాలు పొందుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ఈ సమయంలో చివరిగా మనం పాడుతాము. ప్రార్థన చేసిన తర్వాత మరి బిడ్డలు ప్రేమతో మనందరికీ స్వీట్ ఇవ్వడానికి సమర్పణ చేసుకున్నారు కనుక ఇక్కడ పాడుతూ ఉంటాం. ఆదివారం మనం ఎట్లా కానుకేస్తామో అట్లే మీరు రండి. వెనక నుంచి లైన్లో ముందు జరగండి. కార్డులు ఇవ్వండి సిస్టర్స్కి. అక్కడ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోండి. బ్రదర్స్ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోండి. విన్నారా? మీకు కేక్ ముక్కలు ఇస్తారు, తీసుకొని చేతులు పట్టుకొని చివరి ప్రార్థన అయిన తర్వాత మీరు తింటే తినొద్దు అనలేని, ఇప్పుడు ఆకలి అవుతుంది కానీ దబాదబా తినేస్తారు. తినేయండి, ఆకులు ఆడ పడేసి వెళ్ళండి. అక్కడ బకెట్ తిని పెట్టండి దయచేసి. ఎందుకంటే ఇప్పటికి ఆకలి బాగా అవుతుంది కదా. శరీరం ఏముంటుందంటే అలా ఆశపడుతుంది, ఆత్మ ఏముంటుందంటే ఇంకొంచెం చెప్తే విందామనిపిస్తుంది. మీకు ఆ శక్తి కావాలి, ఆత్మీయ శక్తి వాక్యం వినటానికి. వాడి సాయంకాలం 6:30కి మీటింగ్ ఉంది ఇక్కడే మందిరంలోనే. అన్న 6 రోజులు చెప్తాను సాక్ష్యం. మనకు కనీసం 3 రోజుల సాక్ష్యం చెప్తారు. 6 రోజుల సాక్ష్యం 3 రోజులు చెప్తే మనకు సంతోషం. కానీ కటింగ్ చేస్తాడు రాత్రికి. రేపు ఒక కొంచెం, ఎల్లుండి కొంచెం, 6 రోజులు 3 రోజులు ముగిస్తారు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సాయంకాలం మందిరంలో 6:30కే మీటింగ్. వాక్యము సాక్ష్యం ఇస్తారు. రేపు ఉదయకాలం కూడా మందిరం ఉంటుంది, రండి. రేపు ఉదయకాలం మరి 10ంటికి పెట్టుకుంటాం. మాత్రం 10ంటికి రండి, దేవుని వాక్యం వినండి, బలపడండి. రేపు సాయంకాలము ఫిష్ కాలనీలో యుఎన్ టైపులో చూడండి, సీమోన్ ఇంటి దగ్గర అక్కడ గ్రో కోడికి యథామాలుగా మనకు జరుగుతుంటుంది. గురువారం
కనుక అక్కడికి రండి. అన్న ఉంటారు అక్కడ, వాక్యము సాక్ష్యం రెండు పంచుకుంటారు. అందరూ రావచ్చు అక్కడికి, మీరు అందరు రండి. తర్వాత శుక్రవారము ఉదయం మేము బట్టుగూడెం వస్తాం. సోదరులు జ్ఞాపకం పెట్టుకుని పట్టుకుని ప్రియులు అక్కడికి వస్తాం. మేము దర్శించి గృహాలు దర్శించి మీకు వాక్యం చెప్పి ప్రార్థన చేసి వస్తాం. అది గుర్తుపెట్టుకోండి. శుక్రవారం సాయంకాలము శ్యామసుందరం ఇంటి దగ్గర మరి ప్రత్యేక కూడిక ఉంది. వాళ్ళ కృతజ్ఞత కూడిక, కుటుంబంలో దేవుడు చేసిన మేలులు అవి జ్ఞాపం చేసుకొని వాళ్ళు బిడ్డలు అందరూ వస్తున్నారు. ఆ కారణాన పైన ఇంకెక్కువ తీసుకురాలి, చాలదు ఇది, ఇంకా పెట్టాలి ఎక్కువ. కాబట్టి ఆ రోజు సాయంకాలం, శుక్రవారం సాయంకాలం శ్యామసుందరం ఇంటి దగ్గర రాణి స్టోర్కి వెళ్ళక ముందు రైట్ సందు వస్తుంది. దయచేసి అందరు జ్ఞాపం పెట్టుకుంటే అదే రోడ్లు వస్తే రాణి స్టోర్ సందులో ముందుకు వస్తే అన్న ఇల్లు తెలుసు కాబట్టి చాలామందికి మరి గుర్తుపెట్టుకొని రండి. అక్కడే సాయంకాలం 6:30కే మీటింగ్. అక్కడ వాక్యము, తర్వాత సాక్ష్యము ఇవన్నీ వింటాం. తన జ్ఞాపం పెట్టుకోండి. బాబు శ్యామ స్వరూప్ వచ్చారా? ఒక్కడికి రండి. గుర్తుపెట్టుకోండి, మన అన్న కొరకు ప్రార్థన చేయాలి. శ్యామసుందరం అన్నగా కొంచెం కింద పడి అన్న కాలు సన్నంగా ఫ్రాక్చర్ అయింది. గిలకల దగ్గర కట్టేశారు. ఇటనన్న కట్టేశారు కనుక ఆయన గారు పడకలు ఉన్నారు. కనుక ఈరోజు మనతో పాటు ఉండలేకపోయారు. కాబట్టి దయచేసి జ్ఞాపం పెట్టుకోండి, ప్రార్థన చేయండి. ఈ విషయంలో అందరూ ప్రార్థన. సరే, అందరం లేచి పాడుతున్న సమయంలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినాక అందరు లేవండి. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. మీ ఇంట్లో మాకు ఇచ్చిన దినాన్ని బట్టి స్తోత్రాలు. ఎలాగూ మరియ గర్భం ఇచ్చింది, గొర్రెల కాపరులు మీకు మీ వాక్యానికి చోటు ఇచ్చారు. కన్నవాటిని నిన్నవాటిని వచ్చి చెప్పారు. వారు కలిగింది అలా పంచిపెట్టి వెళ్ళారు. అలాగూ తండ్రి యోసేపు చేర్చుకున్నాడు కనుక ఆయన నిజంగా ఎన్నో అనుమానాలు వచ్చి ఉంటాయి, కానీ అటు ఎక్కడ చోటు ఇవ్వలేదు. ప్రభు వాక్యానికి, ప్రభు మాటకి చోటిచ్చి లోబడ్డాడు, విధేయుడయ్యాడు. అలా జ్ఞానులు ఆ తండ్రి వారికి ఉన్న సంపద, వారికి ఉన్న సర్వం తీసుకొచ్చి ప్రభుని ఆరాధించే అనుభవంలోకి తీసుకొచ్చారు. వారు మాకు చూపించారు ఈనాడు దేవుణ్ణి ఎలా ఆరాధించారు. బాలుడైన 2 సంవత్సరాలు యేసు ప్రభుని ఆ గృహంలోకి వచ్చి ఆరాధించారు, ఇంటిలోనికి వచ్చి ఆరాధించారు. ఇలా ఈ 4 విషయాలు మా గమనికి తీసుకొచ్చారు. దీవించండి. పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ ఉండగలిగి ఈ వాక్యం ఉండగలిగిన భాగ్యాన్ని బట్టి వందనాలు. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమతో తండ్రి బిడ్డలు ప్రియులు, ప్రభా ఫిష్కాలి ప్రియులు మా తండ్రి మరి అన్న ఆంధ్రైన కుటుంబం బిడ్డలందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇట్లా మందిరం నుంచి అలా తండ్రి బిడ్డలకు వచ్చిన వారందరికీ ఈ ప్రేమ అతను మా ప్రేమ సహవాసం పంచుకున్నట్టుకై ఇవ్వబడినటువంటి కేకులు ముక్కలు దీవించండి, ఆశీర్వదించండి, బలం ఆరోగ్యం తెచ్చండి. సాయంకాలం మీటింగ్ అందరూ వచ్చి సహాయం చేయండి, ఆశీర్వదించి దీవించమని వందనములు, స్తోత్రములు మీకు సమర్పిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఇవ్వాలి.